ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయటమే తన లక్ష్యమని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. బీఆర్ స్టేడియం సమీపంలోని కోడిగుడ్డు సత్రం హాస్టల్ భవన సముదాయాన్ని గురువారం నజీర్ అహ్మద్ పరిశీలించారు. 400 మంది విద్యార్థులు ఉండేలా వసతి గృహం నిర్మాణం జరిగిందని, మొత్తం పూర్తి చేసి సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా హాస్టల్ ని ప్రారంభిస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం హాస్టల్ అభివృద్ధిని విస్మరించిందని తెలిపారు. గుంటూరు నగరంలో దాదాపు 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కోడిగుడ్డు సత్రం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ హాస్టల్ బాయ్స్ హాస్టల్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించి 2014లో దాదాపు 3 కోట్ల అంచనాతో ఈ హాస్టల్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి 5 సంవత్సరాల్లో దాదాపు 2 కోట్ల చిల్లర వరకు పనులు జరిగినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు ప్రైవేట్ భవనాల్లో దాదాపు 4 లక్షల రూపాయల ఖర్చుతో నడుస్తున్నటువంటి పరిస్థితులు గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద పూర్తిగా డిపిఆర్ని రెడీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకొని వెళ్ళడం, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వారికి ఈ విషయాన్ని తెలియజేయడంతో వెంటనే స్పందించి కూటమి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉన్నతమైనటువంటి చదువును అందించాలనే ఒక ఆలోచనతో సదృదయంతో ముందుకొచ్చి ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. 2014లో దాదాపు 3 కోట్ల అంచనాతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని గత తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 70% పనులు పూర్తయితే ఈరోజు తిరిగి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ను పూర్తిగా అభివృద్ధి చేసి దాదాపు 18 డార్మిటరీస్తో 400 మంది పిల్లలు ఉండేటట్టు డైనింగ్ హాలు, అలాగే వాష్రూమ్స్తో పాటు సువిశాలమైనటువంటి స్థలంలో అలాగే గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పూర్తయినటువంటి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ హాస్టల్ను ఓపెన్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా కష్టాలున్నా తప్పకుండా నేను ఒక శాసనసభ్యుడిగా నాతో పాటు క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం అందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.